ఒక మంచి మాట చెప్తానండి. అది ఏమిటంటే, ఎందుకంటే మనం ఉన్నామనుకోండి, మనం అసలు కోపాన్ని అన్నీ ప్రదర్శించకూడదు. ఎందుకంటే దానికి వివరించి చెప్తాను. అక్కడ అన్నీ ఉన్నప్పుడు లక్ష్మీదేవి మనకి నివాసంలో ఉండదు, తెలుసండి. ఆ లక్ష్మీదేవి కోరుకునేది ఏంటంటారా, చెప్పమంటారా? శాంతి, తృప్తి, సంతోషం, తెలుసండి. సంతోషం ఇవి కోరుకుంటుందండి, తెలుసండి. చక్కగా చిరునవ్వుతో చక్కగా ఇచ్చేసుకోవాలి. లక్ష్మీదేవి ఇలాంటి వాళ్ళు ఉన్న దగ్గర ఎక్కడైనా భర్తనేంటి, బయట వాళ్ళనేంటి, పిల్లల్నేంటి, బంధువర్గాలనేంటి అందరినీ చక్కగా ఎంతో మర్యాదగా చక్కగా ఇచ్చేస్తే చిరునవ్వు మొహంలో ఎప్పుడు చిరునవ్వు అనేది ఉండాలి. అక్కడే మనశ్శాంతిగా చక్కగా ఇక్కడ ఎంతో మనశ్శాంతిగా ఉండాలండి, ఫ్రీగా ఉండాలి. అప్పుడు మన లక్ష్మీదేవి మన ఇంటిలోనేంటి, మన దేహంలో ఏంటి చక్కగా కొలువై ఉంటుందన్నమాట. కదలకుండా అలా కొలువై కూర్చుంటుందన్నమాట. ఓకే, మీరు కూడా అలా పాటించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.